అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే పాశ్చాత్య దేశాల నుంచి హాజరవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. నాయకుడు చేసే ప్రతి పని ఒక సందేశం. నాయకుడు సమయానికి వస్తే జట్టు కూడా సమయాన్ని గౌరవిస్తుంది. నాయకుడు నిజాయితీగా ఉంటే సంస్థలో అందరూ నిజాయితీగా ఉంటారు. నాయకుడు గౌరవంగా మాట్లాడితే అదే సంస్కృతి టీంలో కూడా ఉంటుంది. నాయకత్వం అంటే మాట చెప్పడం కాదు, ముందు చేసి చూపించడం. లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ టాకింగ్, బట్ ఇట్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ అంటూ లీడర్షిప్ స్కిల్స్ నేర్పిస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురూజీ డాక్టర్ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. Let us get started without any further delay. Kavita madam, please. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా మన గంప నాగేశ్వరరావు సార్కి పాదాభివందనాలు. అండ్ ఇక్కడ ఉన్న ఇంపాక్ట్ మిత్రులందరికీ అండ్ ఇంపాక్ట్ ఫ్యామిలీ అందరికీ నా యొక్క నమస్కారాలు. సో ఈరోజు మనం పేరెంటింగ్ సిరీస్లో ఇంకొక మంచి భాగం, ఒక మంచి పార్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో దాని ముందు ఒక చిన్న విషయం చెప్తున్నాను. రెస్పెక్ట్ యువర్ టీనేజర్స్ ప్రైవసీ. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ టీనేజర్స్ ప్రైవసీ. ఓకే, దీంతో మనం ముందుకెళ్ళాము. సో నౌ ఐ రిక్వెస్ట్ బాలమణి మ్యామ్ టు సే ద మిషన్ అండ్ విజన్ ఆఫ్ అవర్ ఇంపాక్ట్. Thank you, ma'am. Happy morning, one and all. ICI vision to create a harmonious and prosperous society in India where every home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం మేము. అవర్ మిషన్. The aim of this organization is to cultivate life skills and soft skills to young generations. This will make them more responsible and committed improving our society. Thank you, ma'am. Thank you. Now I request Ravi Sidula sir for speaker introduction, please. So happy morning to all. So ఈ రోజు ఒక గ్రేట్ పర్సనాలిటీని మనం తీసుకురాకపోతున్నామండి. సో ఈజ్ కంప్లీటెడ్ బిఎంఎస్ డాక్టర్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ హిప్నోథెరపిస్ట్ అండ్ సైకాలజిస్ట్, అండ్ డైలీ అప్డేట్ అవుతూ తనని తాను అప్డేట్ చేసుకుంటూ సొసైటీని ఇంపాక్ట్ చేయాలని మన ఇంపాక్ట్ ట్రైనర్గా, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా ఎన్నో సేవలు చేస్తూ ఇప్పటికీ ఒక 5,000 స్టూడెంట్స్ లైఫ్ వాల్యూ యాడ్ చేసి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మనలో ఉన్న టాలెంట్ని తన ఛానల్ ద్వారా, తన వేదిక ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేస్తూ తను ఒక గొప్ప డాక్టర్గా సేవలు అందిస్తున్న ఈరోజు మన వర్చువల్ డయాస్లో మానసిక ఆరోగ్యం అండ్ సోషల్ మీడియాపై పిల్లల ప్రభావం ఎలా ఉండబోతుందో చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు డాక్టర్ పతంగి శ్రీకాంత్ గారు. సార్ వెల్కమ్, సార్ వెల్కమ్. దిస్ వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. Yeah. Thank you, Ravi sir. Thank you so much. Your warm welcome. So నా వాయిస్ క్లియర్ ఉందా అండి? నాకు పోస్ట్ ఇచ్చారా సార్? ఐఎమ్ ఆడిబుల్? Yes, sir, it's audible. Yes, sir, it's audible, sir. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. సో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అదేవిధంగా నాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులందరికీ, అదేవిధంగా మనందరి గురువు అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి ఇంత మంచి ప్లాట్ఫామ్ మనందరికీ ఇచ్చినందుకు సార్కు పాదాభివందనాలు. అదేవిధంగా మీరందరూ కూడా ఉదయాన్నే మీ నిద్రను త్యాగం చేసి ఈడ వచ్చేసి ఒక మంచి సెషన్ వినడానికి వచ్చిన మీ అందరి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ మార్నింగ్.
ఓకే. సో ఈరోజు నా స్క్రీన్ లో బ్యాక్ లో కనిపిస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అంటే టాపిక్ ఏంది అని. సో మెంటల్ హెల్త్ అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్స్ అండి. అంటే ఈ రోజుల్లో మనము రియల్ లైఫ్ నుంచి వెళ్ళి రీల్ లైఫ్ లోకి వచ్చాము, రైటా లేదా? సో ఇక్కడ అందరూ యాక్టివ్గా ఉంటే సెషన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా జోస్ వస్తుంది. సో ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది చూసారో ఒకవేళ ఉంటే మీ అని టైప్ చేయండి ప్లీజ్. మనకు 1 అవర్ టైం ఉంది కాబట్టి 1 అవర్ కాదు 50 మినిట్సే. 50 మినిట్స్లో మొత్తం మనం కవర్ చేయాలి టాపిక్ మొత్తం. ఓకే, మనకు సరిపోదు 1 అవర్. నేను ఒకవేళ టైం సరిపోకపోతే స్పీడ్గా చెప్తాను, టైం ఉంటే స్లోగా చెప్తాను. ఎలాగో లాస్ట్కి మనకు టైం ఉంటుంది కాబట్టి అన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ అంతా మేధావులు ఉన్నారు, మంచి మైండ్ సెట్తో ఉన్నారు. సో క్వశ్చన్స్ ఆన్సర్ మనకు లాస్ట్కి ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తా, తెలియకపోయినా తెలుసుకొని చెప్తా. మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే లాస్ట్కి షేర్ చేసుకోవచ్చు. ఓకే, యాక్టివ్ ఉండండి ప్లీజ్. రైట్, ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతా అండి మీ అందరికీ. ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నిజంగా మెంటల్ హెల్త్ ఇక్కడ ఎంత మందికి ఉందండి? ఒకవేళ ఉంటే మీ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి ప్లీజ్. యాక్టివ్ ఉంటే మజా వస్తుందండి, లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్తా. ఒక ఇంటరాక్షన్ మోడ్లో వెళ్తే బాగుంటుంది, ఏదో లెక్చర్ మోడ్లో వెళ్ళి ఏదో చెప్తే బోర్ కొడుతుంది. నో, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ, వెరీ గుడ్. మీ అనేవాళ్ళు చాలా గ్రేట్ అండి, వెరీ గుడ్, సూపర్ సూపర్. రైట్. సో మెంటల్ హెల్త్ అనేది చాలా మందికి లేదండి, నిజంగా చెప్పాలంటే చాలా కొద్ది మందికే మెంటల్ హెల్త్ ఉంది. అంటే ఈ మెంటల్ హెల్త్ అనేది ఎవరికి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాదండి, చిన్న పిల్లల నుంచి వెళ్ళి ఎల్కేజీ స్టూడెంట్కి కూడా మెంటల్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఉదయం లేచి స్కూల్కి వెళ్ళడము ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మానసికంగా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మన టాపిక్ వచ్చేసి పేరెంటింగ్, మెంటల్ హెల్త్ కాబట్టి పిల్లల వల్ల సమస్య తల్లిదండ్రులకు ఉందా, లేదా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సమస్య ఉందా అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి నిజంగా. అంటే ఇక్కడ సమాజంలో తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉండరు, పిల్లలు మంచిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మంచిగా ఉండరండి. సో మనం తల్లిదండ్రుల విషయానికి వస్తే పిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం ఒకసారి చూసుకొని మన టాపిక్లోకి వెళ్దాం. మనకు ఈరోజు 2 టాపిక్లు ఉన్నాయి. ఓకే, సో పిల్లల నుంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి డైలీ మనకు. అంటే 0 to 50 years వరకు. అంటే పేరెంటింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే చిన్న పిల్లలు ఒక 10 years వరకే పేరెంటింగ్ ఉంటుంది, లేదా 15 years వరకే పేరెంటింగ్ ఉంటుంది, లేదా 18 years వరకు పేరెంటింగ్ ఉంటుంది అని అనుకుంటారు. అంటే మేజర్ అయిన తర్వాత పేరెంటింగ్ మనకేం అవసరం లేదు అనుకోవచ్చు. సో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అది ఒక 1 minute నేను మీకు చెప్తాను. సో చిన్న పిల్లల్లో మెయిన్ ఒక ఫోన్ ప్రాబ్లం ఉంటుంది. మనం సోషల్ మీడియా గురించి మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఫోన్ గురించి ప్రాబ్లం అవుతుంది. అంటే పిల్లలకు చిన్న పిల్లలు ఫోన్ ఇస్తే కానీ అన్నం తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో అదేవిధంగా ఒక టీనేజ్ వచ్చిన తర్వాత బైక్ అంటే డ్రైవింగ్ పిల్లలకు నేను చాలా స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తుంటా, వెనక ఫాదర్ కూర్చొని ముందర పిల్లలకి ఇచ్చి నడిపిస్తుంటారు. అంటే మనం ఇప్పుడే ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే వానికి బైక్ ఇచ్చినప్పుడు మనం లేనప్పుడు లేదా ఏదో తీసుకొని బైక్ తీసుకుపోయి రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి, అంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటిది మా అబ్బాయి కూడా చేసిండు. లాస్ట్ టైం నేను వైజాగ్ ఐకాన్ వచ్చినప్పుడు మావాడు 10th క్లాస్, ఇప్పుడు ముగ్గురిని తీసుకుపోయి నా బైక్ని తీసుకుపోయి గుంతలేసి దాని హ్యాండిల్ ఎరగొట్టిండు. అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. రోడ్డు మీద వెళ్ళిన తర్వాత ఏదో అయ్యి మళ్ళీ దానికి పేరెంట్స్ని కోర్టుకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇవన్నీ జరుగుతున్నాయండి. చాలా మంది చనిపోతున్నారు పిల్లలు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆల్కహాల్కు, డ్రగ్స్కు అడిక్షన్ అవుతున్నారు. సో పిల్లలకు మళ్ళీ ఇంకో విధంగా ఏంటంటే హాస్టల్లో మనం వేస్తుంటారు, చాలా మంది వేసినప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా స్కూల్స్లో ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలా ఎల్కేజీ నుంచి వాళ్ళు
పెళ్లిళ్ళు చేసుకునేంత వరకు కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కెరియర్ టెన్షన్ కావచ్చు, కెరియర్ ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ కావాలి, జాబ్ అయిన తర్వాత మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ అయిన తర్వాత కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కొందరికి అమ్మాయి దొరుకుతలేదు, లేదా అబ్బాయి దొరుకుతలేదు, అన్ని దొరికిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఇలా మానసికంగా చాలా మంది సఫర్ అవుతున్నారండి. సో చాలా మంది పిల్లలు సరే చదువుకొని పెళ్లి చేసిన, అంటే మన భారతదేశంలో ఏంటంటే దళిద్రం ఒక ఏజ్ వచ్చే వరకు, అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఒక ఏజ్ వచ్చే వరకు మేజర్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ మన భారతదేశంలో ఏంటంటే వానికి చదివిపియాలి, కెరియర్ సెట్ చేయాలి, దాని తర్వాత పెళ్లి చేయాలి, పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ పిల్లని చూడాలి. ఇవన్నీ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఈరోజు ఆస్తుల కోసము చంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి, లేదా ఆస్తుల కోసం బయటికి గెంటేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్లీ మనం చూసినాం, తండ్రి చనిపోతే ముగ్గురు కూతుర్లో ఒక కూతురు వీడియో కాల్ చేసి ఎప్పుడు అయిపోతుంది దహన సంస్కారం అని చెప్పేసి తలా 5,000 వేసేసి, ఇది ఎంతో వైరల్ అయింది, చూసిరు కదా. అంటే ఎలాంటి స్థితిలో మనం ఉన్నామంటే ఒకసారి చూడండి. అంటే టెక్నాలజీ మారుతుంది కానీ ఈ బంధాలను మనం మర్చిపోతున్నాం, ఈ ఎఫెక్షన్స్ మర్చిపోతున్నాం. అంటే బయటోళ్ళని పక్కన పెడితే ఇంటోళ్ళే ఇలా ఉన్నారంటే ఒకసారి ఎంత దారుణంగా ఉందో మనం ఆలోచించవచ్చండి నిజంగా. సో చాలా మంది, మనకు ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం పీపీటీ షేర్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చితే ఆ పీపీటీలో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఓకే, వన్ మినిట్ అండి. స్క్రీన్ షేర్ అయిందా అండి మేడం? అవుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. రైట్, సోషల్ మీడియా, పేరెంటింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఫర్ చిల్డ్రన్స్ అండి. నిజంగా ఇందాక మాట్లాడుకున్నట్టు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాము. సో మెంటల్ హెల్త్ అనేది ఎవరికి తెలియదు. ఒక బ్రెయిన్ గురించి మనం ఒక సిటీ స్కాన్లో, ఒక ఎంఆర్ఐలో బ్రెయిన్లో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవచ్చు, కానీ మెంటల్లీ ఏం ప్రాబ్లం ఉందనేది ఎవరు కూడా తెలుసుకోలేరండి. సో ఒక సిటీ స్కాన్లో రిపోర్ట్ వల్ల బ్రెయిన్కు ఏమైనా డ్యామేజ్ అయిందా తెలుసుకోవచ్చు. కొంచెం ఇక్కడ టాపిక్ను స్పీడ్గా తీసుకెళ్తున్నాను. ఈజీ, దీన్ని ఈజీ అంటారు యాజ్ ఏ డాక్టర్గా. అంటే వేవ్స్ ఎలా మన బ్రెయిన్లో పనిచేస్తున్నాయి అనేది చూస్తుంటారు దీన్ని. సో ఇది చూసుకోండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి. దీన్ని మళ్ళీ అన్ని చదివే లోపల మనకు టైం చాలా ఇది ఉంటుంది. అంటే మానసిక ఆరోగ్యం రోజువారీ సెల్ఫ్ చెక్ చేసుకోండి దయచేసి. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము మానసికంగా అనేది, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఎవరికైనా చెప్పానా, ఈరోజు మానసికంగా మనం శారీరకంగా నేను ఎలా ఉన్నాను, ఈరోజు నాకు ఆనందాన్ని ఇచ్చే పనిలో పాల్గొంటున్నానా, ఇలా, లేదా మన ఫిజికల్గా నేను ఏదైనా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నానా, లేదా వర్కౌట్ చేస్తున్నానా, బాడీకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నానా అనేది ఒక్కసారి, మనకు ఆకలి నిజంగా కరెక్ట్గా ఆకలి అవుతుందా, నిద్ర మంచిగా పడుతుందా అనేది ఈ ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ మీరు రోజు ఒక్కసారైనా చెక్ చేసుకోండి. మీకు ఏదో ఇందులో అంశంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మీకు మంచిగా అయ్యే అంశాలు కూడా ఇందులో ఉంటాయండి. సో రైట్, అసలు మెంటల్ అంటే ఏంటిది? చాలా మంది నీకు మెంటలా, వీన్ని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటుంటారు కదా. సో మెంటల్ అనేది బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్, మెంటల్ ఈజ్ డిఫరెంట్ అండి. సో మెంటల్ అనేది మనం ఎలా ఫీల్ అవుతున్నాము, మనం ఎలా ఆలోచిస్తున్నాము, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, మనం ఎలా గుర్తుపెట్టుకుంటున్నాము, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్ అనేది మైండ్ రిలేటెడ్, దాన్ని మెంటల్ అంటారు. సో ఇంక్లూడింగ్ మన థాట్స్, ఎమోషన్స్, మెమోరీస్, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా కలిపే మెంటల్ అంటారు. అంటే దీన్నే చూసుకోండి, ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. మనం పాజిటివ్ ఉన్నప్పుడు హ్యాపీనెస్, జాయ్, పాజిటివ్ థింకింగ్ చేస్తాం, ఎనర్జీ ఉంటాం. సో నెగిటివ్గా ఉన్నప్పుడు కోపంగా ఉంటాం, సాడ్గా ఉంటాం, యాంగ్జైటీగా ఉంటాం, డిప్రెషన్గా ఉంటాం.
నెగిటివ్ థింకింగ్, ఇలా చాలా డిఫరెంట్గా మనం ఇది చేస్తాం. అసలు మెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు? ఓకే, అంటే మనకు ఇంటర్నల్ గా కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి నిజంగా చెప్పాలంటే. అంటే మానసికంగా రోజు ఏదో ఒక ఆలోచిస్తుంటాం. మనకు రోజుకు 60 నుంచి 70,000 థాట్స్ మనకు వస్తుంటాయి. అందులో 30,000 డిసిజన్స్ మనం తీసుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటామండి నిజంగా. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. అంటే మన మైండ్ లో ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. ఎక్స్టర్నల్ బయట అంటే సొసైటీ నుంచి కావచ్చు, సోషల్ మీడియా నుంచి కావచ్చు, ఇలా మన మైండ్ లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా మైండ్ అంటే ఒక మెంటల్ రావడానికి గల కారణాలు ఏంటంటే, మనకు ఒక యాక్సిడెంట్ అయ్యి తలకు దెబ్బ తగిలినప్పుడు కూడా మెంటల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. అదేవిధంగా మనకు ఫోన్ ఒకసారి హ్యాంగ్ అయినప్పుడు ఏం చేస్తాం? స్ట్రక్ అవుతుంది, రైట్? స్ట్రక్ అయినప్పుడు ఏం పని చేస్తుంది అసలు? ఫోన్ హ్యాంగ్ అవుతుంది కదా. అంటే ల్యాప్టాప్ కానీ దాన్ని ఏం చేస్తాం మనము? పవర్ ఆఫ్ అన్న చేస్తాం, లేదా రీస్టార్ట్ అన్న చేస్తాం. మన మైండ్కు ఎప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాం? అసలు పవర్ ఆఫ్ చేస్తున్నాము అంటే, పవర్ ఆఫ్ అంటే మనం కూల్గా ఉంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలండి నిజంగా. రీస్టార్ట్ చేయాలి మన లైఫ్ను. ఎలా అయితే కంప్యూటర్ని, ల్యాప్టాప్ను ఫార్మాట్ చేసి మళ్ళీ కొత్తగా చేసుకుంటామో ఆ విధంగా ఈరోజు చాలా మంది మైండ్కి సంబంధించిన కోచింగ్లు కానీ ఇలాంటివి చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే మెంటల్ పీస్ లేక అండి ఇదే. ఓకే, రైట్. ఇప్పుడు ఎందుకు మనకు ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, మనం మన డాటా మన మైండ్లో వేస్తున్నామండి. నెగిటివ్ డంపింగ్ చేస్తున్నాం. భయము, యాంగ్జైటీ, చాలా ఆందోళనలు, వరీసు, పాస్ట్లో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ కావచ్చు, పెయిన్ఫుల్ మెమోరీస్ కావచ్చు, ఇలా సెల్ఫ్ డౌట్, స్ట్రెస్, అంటే గిల్ట్ ఫీల్ కావడము, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్తోని మనం మన మైండ్లో వేస్తున్నాం అనేది రోజుగా. సో నిజంగా ఇక్కడ చెప్పండి, మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎంతమంది మీకు హ్యాపీగా వాళ్ళము షేరింగ్ చేస్తున్నారు, లేదా నెగిటివ్గా మాట్లాడుతున్నామా అనేది ఒకసారి చూసుకోండి. మనం ఆఫీస్కి వెళ్ళినా నెగిటివ్ పీపుల్ కనిపిస్తుంటారు, లేదా బిజినెస్లో కావచ్చు, రోడ్డు మీద వెళ్ళినా, ఇంట్లో వెళ్ళినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా, రోజు ఏదో ఒక ప్రాబ్లమ్స్తోనే మనం మాట్లాడుతుంటాం. కానీ హ్యాపీగా ఎవరు కూడా నేను హ్యాపీగా ఉన్నా అనేది కానీ పేరుకి మాత్రం ఎలా ఉన్నావు అంటే బిందాస్ అని చెప్తుంటారు. కానీ లోపల జరిగేది చాలా ప్రాబ్లమ్స్తోని ఆలోచిస్తూ ఉంటారండి నిజంగా. ఈ ఈ స్మైలింగ్ డిప్రెషన్ అని సైకాలజీలో ఒక కొత్త వర్డ్ వచ్చింది, తెలుసు కదా. సో దీన్ని ఎలా మనము ఓవర్కమ్ చేయాలి అంటే, సొల్యూషన్ ఏంటి అసలు నిజంగా చెప్పాలంటే? సొల్యూషన్ తెలుసా ఎవరికైనా తెలిస్తే? ఎనీవన్? రైట్, నేనే చెప్తానండి. దీనికి ఒక స్మాల్ యాక్టివిటీ నేను డైలీ చేస్తా, దీన్ని మీరు పాటించండి. ఓకే, డైలీ ఈ విధంగా 5 నిమిషాలైనా మనకు మనం కేటాయించి చూడండి. డాన్స్ ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఓల్డ్ ఏజ్ లో ఉన్నవాళ్ళు. Standing on the stairs, the music plays the land. Make the primary advance. Never was the night. రైట్, సూపర్. ఇది విన్న తర్వాత, చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి? ఎవరైనా ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. యాక్టివ్ ఉండండి. చాలా మంది అంటే అర్థం కాలేదా, లేకపోతే
రైట్. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ప్రాబ్లం అని మాట్లాడుతుంటారు కదా. ప్రతి ఒక్కరికి అంటే సమస్య ఉంటుందండి. లైఫ్ లో 3 మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒకటి శారీరక ప్రాబ్లం, ఒకటి మానసిక ప్రాబ్లం, ఒకటి ఆర్థిక సమస్య అండి. ఈ 3 సమస్యలు తప్ప ఇంకెక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకుంటారు కదా. కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఈ 3 ప్రాబ్లంకే రిలేట్ ఉంటుంది. మీరు కావాలంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఈ 3 ప్రాబ్లంతో పోల్చండి. అంటే ఏదో ఒక లింక్ అనేది ఉంటుంది. సో ప్రాబ్లం అంటే నేను ఒక చిన్న ఆక్రోనియం చెప్తా. పి అంటే చాలా మంది పాస్ట్ లో ఉంటారండి. ఎప్పుడు నిన్న జరిగింది, ఆ రోజు అలా అయింది, నువ్వు అలా అన్నావు, ఇలా ఎప్పుడు చూసినా పాస్టే ఉంటారు. సో ఫాస్ట్ వల్ల మనకు బాధ కలుగుతుంది తప్ప ఎలాంటి సంతోషం కానీ ఏమీ రాదండి నిజంగా చెప్పాలంటే. డైలీ రైట్ 5 to 10 minutes డాన్స్ ఫర్ ఫుల్ డే వి యాక్టివ్, రైట్ అండి శివకుమార్ గారు, రైట్. సో ఆర్ అంటే రీజన్. ఆ ప్రాబ్లం గల రీజన్ ఏంటో మనము తెలుసుకోవాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో హైరాన్ పరిశాంతోని నాకు ప్రాబ్లం వచ్చింది అని చెప్తుంటారు కదా. అదే విధంగా ఓ అంటే అబ్జర్వేషన్ చేయాలి. అండ్ బి అంటే బ్లేమ్ టు అదర్స్. మన ప్రాబ్లం బాగానే నీ వల్లనే వచ్చింది అని చెప్పేసి లేదా అవతలి వాళ్ళ మీద మనము నెట్టేస్తుంటాం చాలా. ఎల్ అంటే లాస్ ఆఫ్ టైం. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఆలోచించుకుంటే మన టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ ఫర్ ఎనర్జీ లో అవుతుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎనర్జీ హై అవుతుందా లో అవుతుందా చూసుకోండి ఒకసారి. అండ్ ఎం అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఇమ్మీడియట్లీ మనకు ఒక ప్రాబ్లం వచ్చే వరకు మనం అన్రిసర్చ్ఫుల్ స్టేట్ లో వెళ్తామండి. ఎన్ఎల్పిలో ఒక టర్మినారీలో నేను చెప్తున్నాను, అన్రిసర్చ్ఫుల్ స్టేట్ లో వెళ్తాం. సో అందుగురించి లైఫ్ ఎలా ఉండాలంటే ఒక కార్ మాదిరిగా ఉండాలి. కార్ డ్రైవింగ్ చేస్తారు కదా, అంటే ఫ్రంట్ మిర్రర్ వచ్చేస్తే అది ఫ్యూచర్, వెనుక మిర్రర్ వచ్చేస్తే అది ఫాస్ట్. అంటే మనం వెనుక చూస్తూ అంటే అద్దంలో చూస్తాం కదా, సైడ్ అద్దంలో కానీ, అంటే ఫాస్ట్ను తీసుకొని మనం పాఠాలు నేర్చుకొని ఫ్యూచర్కి వెళ్ళాలి. అంటే ప్రజెంట్ వచ్చేసి మన స్టీరింగ్, బ్రేకు, ఎక్సిలేటర్ ఇవన్నీ కూడా ప్రజెంట్. మనం ఎక్కడ ఏ దారిలో వెళ్ళాలి, ఎప్పుడు ఆగాలి, అంటే ఎప్పుడు లైఫ్లో స్పీడ్ బ్రేకర్ వస్తుంటుంది, తర్వాత యూటర్న్స్ వస్తుంటాయి, మళ్ళీ యూటర్న్ వెళ్ళాలి, స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి, మళ్ళీ మూవ్ కావాలి, మంచి హైవే వచ్చినప్పుడు స్పీడ్గా వెళ్తాం. ఇలా లైఫ్లో ఇలాంటి అన్నీ జరుగుతుంటాయి. అంతేగాని ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మనము టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదండి నిజంగా. సో ఈ విధంగా మనము ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందండి? Yes, sir. ఫుల్ స్క్రీన్ అవుతలేదు. ఫుల్ అవుతుందా? నాకడ చిన్నగా కనబడుతుంది. చిన్నగానే అవుతుంది సార్. రైట్. సో ఎలా మన మైండ్ క్లీన్ చేసుకోవాలనేది చూసుకుందాం ఒకసారి. ఒక 5 పాయింట్స్ ఉంటాయి. డూ ఏ బ్రెయిన్ డంప్. అంటే మనకు వచ్చే ఆలోచనలు రోజు అంటే 5 నుంచి 10 నిమిషాలు, రైట్, అంటే 5 to 10 minutes టు రైట్ డౌన్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ మైండ్ అనమాట. టాస్క్, వరీస్, ర్యాండమ్ థాట్స్ వితౌట్ ఎడిటింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మనకు ఇంకో టైం లేదు కాబట్టి ప్రాక్టీస్ మైండ్ఫుల్ బ్రీతింగ్ అండి. రోజు మనకు 5 minutes అట్లీస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మన మైండ్ క్లీన్ అవుతుందండి నిజంగా చెప్పాలండి. లిమిట్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. సో ఇక్కడ ఏంటంటే మనకు సోషల్ మీడియా నుంచి కూడా చాలా మంది ఒక ఫోన్ వచ్చినప్పుడు డిజిటల్ డైట్, మనము ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తున్నది కదా, సో సోమవారం ఉపవాసం ఉండడం ఇలాంటివి చేస్తుంటాం. కానీ డిజిటల్ డైట్ అనేది ఎవరు చేస్తారు అంటే ఒక టైం ప్రకారము దాన్ని మనము వాడుతున్నామా లేదా అనేది చూసుకోవాలి.
కొన్ని అనవసరమైనటువంటి నోటిఫికేషన్ వస్తుంటాయి, ఈమెయిల్స్ వస్తుంటాయి. ఇట్లా డిస్ట్రాక్షన్ అయ్యి మన మైండ్ అంతా డిస్టర్బ్ చేస్తుంటాయి. వీటిని కూడా మనము కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మూవ్ యువర్ బాడీ, ఇందాక మనం చూపించినటువంటి వీడియో ద్వారా డైలీ ఒక 10 to 15 మినిట్స్ బిందాస్గా డాన్స్ చేయండి మీరు. నేను డైలీ చేస్తా ఇంట్లో, నిజంగా చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టేబుల్ మీద మీరు ఒక ఆఫీస్లో వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు మీ టేబుల్ను కానీ మీరు క్లీన్గా పెట్టుకోండి. సో దానివల్ల కూడా మన మన ఇంట్లో కూడా ఎన్విరాన్మెంటల్ కరెక్ట్ లేకపోతే మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ ద బ్రెయిన్ డంప్ సర్కిల్ ద టాప్ 3 ఐటమ్స్. అంటే మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయో దాన్ని మీరు రేపు ఏం చేయాలి అనేది ప్రాక్టీస్ చేసుకోవాలండి. నిజంగా చెప్పాలంటే ఫోకస్గా రేపు ఏం చేయాలనేది ఈ రోజే నిర్ణయించుకోవాలి. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, అంటే మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు గ్రాటిట్యూడ్గా మనం దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఈ విధంగా కూడా మనకు మైండ్ క్లీన్ అవుతుంది. సో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు సైకాలజిస్ట్ దగ్గర, చాలా మంది ఏదైనా ప్రాబ్లం వస్తే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, కౌన్సిలింగ్ తీసుకోవడానికి, ఎవరికైనా చెప్తే ఏమని అనుకుంటారోమో, ఇలాంటి సందేశాలు చాలా ఉంటాయండి. సో ఏ డౌట్ లేకుండా ఎక్కువ ప్రాబ్లం వచ్చినప్పుడు కన్సల్ట్ అవ్వాలి కంపల్సరీ. హిప్నోథెరపీ ద్వారా కూడా మనము హీలింగ్ చేయొచ్చు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ అండి. ఓకే, నెక్స్ట్ మనం టాపిక్లోకి వచ్చేసి సోషల్ మీడియా. ఇక్కడ ఫోటోలో ఉన్నది చూడండి. ఈ ఫోటోలో ఈరోజు బాల్యాన్ని ముంచెత్తుతున్న చిత్రం, భవిష్యత్తును ప్రశ్నిస్తున్న చిత్రం, దేశాన్ని భయపెడుతున్న చిత్రం అండి. నిజంగా అంటే బోరు బావిలో పడ్డ పిల్లోని బయటికి తీయొచ్చు, కానీ ఇందులో పడ్డ ఎవరిని కూడా బయటికి తీయలేం. సో ఈరోజు ప్రపంచం నిజంగా మనమందరము కరోనా టైంలో ఆక్సిజన్ దొరకకపోతే ఎంత ప్రాబ్లం అయింది. అదేవిధంగా ఈరోజు మొబైల్ లేకుండా మనం జీవించలేం. ఇది 100% రైట్. ఎందుకంటే పిల్లలకు కూడా మొబైల్లో ఆన్లైన్ క్లాసెస్, మొబైల్లో హోంవర్క్ ఇవ్వడం, ఇలాంటి అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. నిజంగా ఈ ఈ ఇమేజ్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ప్లీజ్ ఎనీబడి రెస్పాండ్. ఇది నిజమా అబద్ధమా? రైట్ ఆర్ రాంగ్? రైట్ అంటే ఆర్ అని టైప్ చేయండి. రైట్ అండి. సో మనం ఫోన్ను వాడుతున్నామా లేక ఫోన్ మనల్ని వాడుకుంటుందా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో 99% ఫోన్ మనల్ని వాడుకుంటుందండి. ఈ ఇమేజ్లో చూడండి, ఒక డాగ్ను మనము దాన్ని గొలుసుతో కట్టేసి, ఒక బెల్ట్తో కట్టేసి మనం ఎలా కంట్రోల్లో పెట్టుకుంటామో, కానీ ఈరోజు ఈ మొబైల్ అనేది మనల్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. మన ఎమోషనల్ని కంట్రోల్లో ఇది చేస్తుంది. అంటే మొబైల్ వల్ల మన సంబంధాలు కొన్ని విడిపోతున్నాయి, లేదా కొందరు అంటే మొబైల్ వల్ల చెడు ఎక్కువ జరుగుతుంది, కానీ మంచి అనేది చాలా తక్కువ జరుగుతుంది. సో ఈ మొబైల్ వల్లనే అన్ని ఈ బంధాలు కావచ్చు. అంటే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు రియల్ లైఫ్ నుంచి వెళ్ళి రియల్ లైఫ్లోకి వచ్చినాం. మనం ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా మనం ఒక స్టేటస్లను, ఇన్స్టాగ్రామ్లను అన్నీ చూపిస్తున్నాం. ఓకే, చూపించవచ్చు, కానీ దీనివల్ల పిల్లలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది చూడండి. ఈ ఇమేజ్లో అక్కడ భార్య ఫోన్లో చూస్తుంది, ఇక్కడ భర్త ఫోన్లో బిజీగా ఉన్నాడు, మధ్యలో బాబు బుక్ పట్టుకొని చదువుతున్నాడు. ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి ఇమేజ్ అండి. నిజంగా చెప్పాలంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? పిల్లల దగ్గర ఉంది. మా బాబు మాన్తలేడండి, ఫోన్ తీసుకుని ఫోన్లోనే ఉంటున్నాడని కంప్లైంట్స్ ఇస్తుంటారు. కానీ మనమే చిన్నప్పుడు వాళ్ళకు తినిపించడానికో లేదా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, అంటే మన అవసరానికో మన పని అయిపోవడానికి వాళ్ళకి ఎంగేజ్లో ఉండడానికి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వదిలేస్తున్నాం. అంటే ఫస్ట్ మనమే మారాలి. మనం ఎంతసేపు ఫోన్ చూస్తున్నాము, పిల్లల ముందు మనం ఏం చేస్తున్నాము అనేది క్వాలిటీగా ఎంతసేపు ఫోన్ వాడుతున్నాము, లేదా
ఎందుకు వాడుతున్నాం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, రైట్. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఒక బాంబు ఎంత ఎక్స్ప్లోజ్ చేస్తే ఎంత దాని డ్యామేజ్ అవుతుంది అనేది మనకు తెలుసండి. అంటే అదే విధంగా మనం ఈ మొబైల్ ఒక బాంబు లాగా నేను ఇక్కడ ఇమేజ్ లో చూపిస్తున్నా. అంటే ఒక బాంబును మన జేబులో పెట్టుకొని క్యారీ చేస్తున్నాం. రియల్ గా చెప్పాలంటే ఒకప్పుడు ఒక 30 years బ్యాక్ వెళ్తే మొబైల్ లేదు, ఏం లేదు, కమ్యూనికేషన్ లేకపోయినా కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు మనం అందరము ఇలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే, ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా మన మొబైల్ తో కూడా అంత ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని ఎలా నివారించాలి? మొబైల్ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది, కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇది చేయాలి. సో ఇది ఒక చిన్న సర్వే అండి. హాఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే సోషల్ మీడియాలో ఎలా యూజ్ చేస్తున్నారు పిల్లలు ఏ ఏజ్ లో అనేది ఒకసారి మనం చూసుకుందాము. సో అంటే హాఫ్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్ 10 to 12 years, 1/3. అంటే ఇక్కడ చూసుకోండి, కింద 6 మందిలో ఒకరు, 1 in 6 పేరెంట్స్ డోంట్ యూస్ పేరెంటల్ కంట్రోల్స్. అంటే చూడండి, చాలా మంది ఒక పేరెంట్స్ లో 6 మంది పిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ పేరెంట్స్ డోంట్ యూస్ పేరెంటల్ కంట్రోల్స్ అన్నమాట. 39% ఆఫ్ పేరెంట్స్ డోంట్ హ్యావ్ టైమ్ టు మానిటర్ దేర్ చిల్డ్రన్స్ సోషల్ మీడియా యూస్. అంటే 39% పేరెంట్స్ కి టైం లేదండి పిల్లలను సోషల్ మీడియాలో కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే మార్నింగ్ లేచి ఇప్పుడున్న పరిస్థితిలో వైఫ్ అండ్ హస్బెండ్, సో మనకు లైఫ్ కెరియర్ ను డబ్బు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ లో ఈ విధంగా మార్నింగ్ వెళ్ళిపోవడము, పిల్లలను ఎక్కడో ఒక డే కేర్ సెంటర్ లో ఇలా వదిలి వాళ్ళకు, లేదా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు మొబైల్ ఇచ్చి, ప్రతి వ్యక్తికి ఒక మొబైల్ అనేది పిల్లలకు కూడా ఇస్తున్నారు. అది కమ్యూనికేషన్ కోసం ఇస్తుండొచ్చు, కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళని మానిటర్ చేయాలండి నిజంగా చెప్పాలంటే మనం వదిలేస్తే చాలా నష్టాలు జరుగుతున్నాయి. సో 21% ఆఫ్ పేరెంట్స్ కాంట్ ఫైండ్ ఇన్ఫర్మేషన్ టు సెట్ అప్ మానిటరింగ్ అండి. సో ఇది ఒక సర్వేలో మనకు తెలిసినటువంటి విషయం. అదేవిధంగా 32% ఆఫ్ చిల్డ్రన్స్ పేరెంట్స్ మాత్రమే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో చూడండి, లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది. ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు అది మళ్ళీ దాన్ని మనం కంట్రోల్ చేయలేమండి నిజంగా చెప్పాలంటే. ఓకే, ఇక్కడ చూడండి, పిల్లలు యూత్ ఏ యాప్ ఎంత యూజ్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూసుకుంటే 92% ఆఫ్ యూట్యూబ్ వాడుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా. అంటే పిల్లల యూత్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా 92% యూట్యూబ్ వాడుతారు. యూట్యూబ్ వల్ల మంచి జరుగుతుంది. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కానీ ఈ విధంగా కోచింగ్ ఇవ్వడము, లేదా టీచర్స్ ఎంతో మంది కూడా వాళ్ళ స్టడీస్ ని కూడా యూట్యూబ్ లో పెడుతున్నారు. అదంతా ఒక వరకు మంచిదే, కానీ యూట్యూబ్ లో ఏం చూస్తున్నాము, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. టిక్ టాక్ కావచ్చు 63%, అది టిక్ టాక్ మన ఇండియాలో లేదు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంది. ఇన్స్టాగ్రామ్ అనేది ఈరోజు బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి కంటెంట్ పెడుతున్నారు ఒకసారి మనం చూస్తున్నాం కదా. అంటే ఒక చిన్న పిల్లలు చూడనటువంటి వీడియోస్ రీసెంట్లీ మొన్న చూశాను నేను. అంటే ఒకరిని మర్డర్ చేసేది ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు. అంటే ఎలాంటి వీడియోస్ మనం పెడుతున్నారు, లైవ్ అండి. హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక టీనేజ్, అంటే 23 years ఆర్ 25 years బాబు, ఇక్కడ సంతోష్ నగర్ సైడ్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే వాడు డ్రగ్స్ తీసుకొని అలా చేసిండు ఇంట్లో. జస్ట్ ఏదో బండి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వాని
డైరెక్ట్ గా ఇంటి ముందరనే నరికేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. అంటే ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, దానివల్ల పిల్లలకు ఎలాంటి మైండ్ లో వెళ్తుంది? సెక్సువల్ అబ్యూస్. ఈరోజు చాలా మంది, అంటే ఇక్కడ నేను ఎవరిని తప్పు పడతలేను, లేడీస్ కూడా అంటే వల్గర్ గా ఎక్స్పోజింగ్ చేయడము, అలాంటి వీడియోస్ పెట్టడము, ఇలాంటివి చూసినప్పుడు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకు ఏదో కొత్త చూసేసరికి ఇది మనం చేస్తే ఎలా ఉంటది, లేకపోతే దీన్ని మనం ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటది అని ఒక థాట్ వచ్చినప్పుడు వాడు ఆ విధంగా అక్కడికి వెళ్ళి చేయాలి, చూద్దాము అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు చేస్తే దాని పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి. ఈరోజు ఎన్నో రేపులు జరుగుతున్నాయి, ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి. ఈరోజు ఎంతో మంది ఆ భార్యలు భర్తలను చంపేస్తున్నారు. ఆ న్యూస్లు మనం వింటున్నాం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? కొత్త కొత్త ప్లాన్స్, ఎన్ని రోజుకొకటి. అంటే ఇప్పుడున్న యూత్కు అరే పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్కి అందరు వచ్చారండి. ఆలోచించండి ఒకసారి. అంటే ఒకప్పుడు అమ్మాయి దొరుకుతలేదని వెతికి పెళ్లి చేసుకున్నారు, కానీ ఇప్పుడు అమ్మాయి దొరకకపోయినా పర్వాలేదు, హ్యాపీగా బ్యాచిలర్ గా ఉంటే సరిపోతుందని మనము ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని చూస్తున్నాం ఇవే. అంటే ఆలోచించండి. అంటే ఇవన్నీ పెడుతున్నది మనుషులే కదా, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అలాంటి కంటెంట్ ఎందుకు పెట్టాలి అసలు? మంచి యూజ్ చేయొచ్చు కదా, స్టడీ పర్పస్ యూజ్ చేయొచ్చు, లేదా డబ్బు ఎలా సంపాదించాలో అనేది పెట్టొచ్చు. ఈ విధంగా అంటే మంచి ఎంత ఉందో చెడు దానికంటే ఎక్కువ ఉందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. ఒక చిన్న వీడియో ద్వారా మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కసారి 3 minutes వీడియో ఉంటుంది, చూడండి ప్లీజ్ దయచేసి. మత్తు డిజిటల్ మత్తు, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ మత్తు, చిన్న పెద్ద ఒకటే మత్తు, సర్వం ముంచే మహా విపత్తు. డిజిటల్ మత్తు, డబ్బుల వెనుక దాగిన బాధ మత్తు, కనిపించేది వెలుగుల లోకం, లోపల మాత్రం చీకటి లోకం. అర్థం లేని పరిచయాలు అనర్థాలు వస్తున్నాయి. నిబద్ధత లేని ఆన్లైన్ స్నేహం గాయాలు మిగులుస్తున్నాయి. అబద్ధాల ఆకర్షణలో మెరుస్తున్న మాయలోకం నిజాన్ని మరిచిపోయేలా చేస్తోంది ఇంత ప్రపంచం. ఒక క్లిక్తో బంధాలు ఏర్పడుతున్నాయి, ఒక స్వైతో మనసులు విరిగిపోతున్నాయి. ఎదుటి వారి బాధ తెలియని సంబంధాలు, డిజిటల్ మత్తు, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ మత్తు, చిన్న పెద్ద ఒకటే మత్తు, సర్వం ముంచే మహా విపత్తు, మహా విపత్తు. వెలుగులో జీవితం మసకబారుతోంది, సత్యం కన్నా ఫిల్టర్ ముఖం మెరుతోంది. లైఫ్ కోసం మనసులు మారిపోతున్నాయి, నవ్వుల వెనుక ఒంటరితనం పెరుగుతోంది. స్క్రోల్ లైఫ్ లో కంట్రోల్ పోయింది, రియల్ వరల్డ్ కన్నా వర్చువల్ పెరిగింది. నోటిఫికేషన్స్ ఆన్ లో మైండ్ లాక్ అయింది, ఫ్యామిలీ పక్కన ఉన్న హార్ట్ బ్లాక్ అయింది. ఆన్లైన్ లో హీరో, ఆఫ్లైన్ లో జీరో. కాలం విలువను మర్చిపోయే ఈ మత్తులో కుటుంబం దూరం అవుతోంది నిశ్శబ్ద ప్రయాణంలో. అమ్మ పిలుపు కూడా మ్యూట్ అవుతోంది, నాన్న మాట కూడా స్కిప్ అవుతోంది. పిల్లల నవ్వులు ఫోన్లో బంధించబడ్డాయి, దేహం కూడా నెట్లో మాత్రమే మిగిలింది. చెయ్యి పట్టే మనుషులు దగ్గర ఉన్నా చాట్లోనే మనసులు కలుస్తున్నాయి. ప్రపంచం నిజమవుతున్న ఈ దశలో నిజమైన ఆనందం ఎక్కడో మధ్యమై
మనసు అడుగుతోంది, ఇది జీవనా లేక మాయనా? జవాబు వెతుక్కో, నీలోనే ఉంది దారినా. మనసా ఈ మాయ నుంచి బయటకు మనుషుల మధ్య ఉంది నిజమైన వెలుగు. సమయం విలువను గుండెల్లో పెట్టుకో, జీవితం అందాన్ని నిజంగా ఆస్వాదించుకో. డిజిటల్ దాస్యాన్ని దూరం చేసి మనసుకు స్వేచ్ఛని తిరిగి ఇవ్వు. నిజమైన బంధాలు, నిజమైన ఆనందం, జీవితానికి అసలు సంపదం. డిజిటల్ మత్తు, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ మత్తు, చిన్న పెద్ద ఒకటే మత్తు, మనసుని ముంచే మాయ విపత్తు. డిజిటల్ మత్తు జాగ్రత్తగా వాడితేనే సత్తు, లేకపోతే జీవితమే మాయమవుతుంది. నిజమైన ఆనందం దూరమవుతుంది. రైట్ అండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉందో ఒక్కసారి ఎవరైనా చెప్పగలుగుతారా సార్? ఎనీబడి మీకు ఏమనిపించింది? అంటే నేను ఫస్ట్ ఒక ఇమేజ్ చూపించిన, బోరు బావిలో పడ్డ పిల్లోడిని తీయచ్చు కానీ ఈ మత్తులో పడ్డ వాళ్ళని బయటికి తీయలేమని చెప్పేసి ఒక ఇమేజ్ చూసిన తర్వాత ఈ సాంగ్ విన్న తర్వాత ఇందులో ఉన్న మీనింగ్ మొత్తం, అంటే నా కంప్లీట్ కంటెంట్ ఒక సాంగ్ లో, ఒక 3-4 మినిట్స్ సాంగ్ లో మీకు చూపించడం జరిగింది. ఓకే, ఇందాక మాట్లాడుకున్నట్టు ఇన్స్టాగ్రామ్ వల్ల, సోషల్ మీడియా ద్వారా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. సో సోషల్ మీడియా ఎందుకు ఆకర్షిస్తున్నది పిల్లలకు నిజంగా చెప్పాలంటే, ఈరోజు చిన్న చిన్న పిల్లలు రీల్స్ చేస్తున్నారు, అకౌంట్స్, అంటే వాళ్ళకు ఏజ్ లిమిట్ లేకపోయినా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తున్నారు అనేది నాకు కూడా అర్థం కాదు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది ఆ క్లినిక్, ఏదో నోట్లో ఏదో ప్రాబ్లం ఉంటే చూయించుకోవడానికి వస్తే, సార్ నేను రీల్స్ చేస్తా, నాకు ప్రాబ్లం అవుతుంది ఏదో చెప్తున్నా అమ్మాయి. నేను అమ్మాయికి మళ్ళీ ఒక 10 మినిట్స్ మాట్లాడి ఈ విషయం చెప్పి ఆ అమ్మాయికి పంపించడం జరిగింది. అంటే అంత చిన్న పిల్లలకు ఒక ఐడియా ఎలా క్రియేట్ చేస్తున్నారు, అది మనం యాజ్ ఎ పేరెంట్గా చూసుకోవాలి. సో ఎందుకు అట్రాక్టివ్ అవుతున్నారు అనేది చూసుకుంటే, రీల్స్, లైక్ల గురించి, కామెంట్స్ గురించి, సో ఈ విధంగా ఎంటర్టైన్మెంట్, ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ అందులో దొరుకుతుంది. అంటే చాలా మందికి స్పాన్ ఆఫ్ పేషెన్స్ తగ్గిపోయింది, అంటే ఓపిక, అంటే అంటే 17 సెకండ్స్ మాత్రమే వచ్చేసింది అనమాట. దానివల్ల ఈ రీల్స్ చూడడము, స్క్రోలింగ్ ఎక్కువైపోయింది. సో లైక్స్, కామెంట్స్, ఫాలోవర్స్, నాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు, లేదా నాకు ఇన్ని లైక్స్ వచ్చేసినాయి, ఈ విధంగా. సో ఒక చిన్న రీల్ పెట్టి, ఒక వీడియో పెట్టి మళ్ళీ డైలీ చెక్ చేసుకోవడం, ఇలాంటివి, నేను ఫేమస్ కావాలి లేదా ఇంకోటి, ఇట్లా డిఫరెంట్. సో ఎక్కువ సేపు స్క్రోలింగ్ చేయడం అలవాటుగా మారుతుంది పిల్లలకు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. మెంటల్ హెల్త్ పై ప్రభావం చూడండి. ఇప్పుడు కొందరు పిల్లలు సరే ఒక వీడియో చేసిన తర్వాత లైక్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి, లేదా ఇంకా వాళ్ళకు రిప్లైలు మంచిగా వచ్చినప్పుడు పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు. కానీ కొందరికి రానప్పుడు యాంగ్జైటీ, అరే వాడు ఫేమస్ అయిండు, లేకపోతే వానికి ఇన్ని లైక్స్ వచ్చినాయి, ఇంతమంది ఫాలో అవుతున్నారు, నాకు ఎవ్వరు లేరు అని చెప్పేసి ఈ విధంగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యాంగ్జైటీ, లోన్లీనెస్, ఈ విధంగా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా ప్రాబ్లం అవుతుంది. సోషల్ మీడియా యూస్తో సంబంధం ఉండవచ్చు. ఇవన్నీ మూడ్ అండ్ ఫోకస్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ స్క్రీన్ టైం వల్ల ఇవన్నీ జరగడం మనందరికీ తెలుసు. అయినా కూడా మనమే చూస్తున్నాం పిల్లల ముందర. సో మనం చూసిన, అంటే పిల్లలు మనం చెప్పింది వినరండి, మనం ఏం చేస్తున్నామో అదే అనుసరిస్తారు. మనం చెప్పింది వినరు, మనం ఏం చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేస్తారు. కాబట్టి మనం ఎంత టైం, రాత్రి ఒక టైం లిమిట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు సెట్టింగ్ చేయండి. అందులో సెట్టింగ్లో వెళ్తే పిల్లలకు సంబంధించిన ఒక
చైల్డ్ మోడ్ అనేది ఉంటుంది కదా, అందులో వెళ్ళి సెట్టింగ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకు కంపారిజన్ ప్రాబ్లం రావచ్చు. ఇందాక నేను చెప్పినట్టు వాడికి అన్ని లైక్స్ వచ్చినాయి, ఈ విధంగా వాడు అంత అందంగా ఉన్నాడు, లేకపోతే ఆ అమ్మాయి అంత అందంగా ఉంది, నేను లేను, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకెందుకు లైక్స్ వస్తలేవు, ఈ విధంగా కంపారిజన్ చేసుకునే ప్రాబ్లమ్స్ చాలా ఉండొచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా కానీ ఎడిటింగ్ చేసి పెట్టినవి చాలా ఉంటాయి. అది నిజం అనుకొని పిల్లలు, అంటే చిన్న పిల్లలు ఒక ఏజ్ వచ్చే తర్వాత వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ చిన్న పిల్లలు మాత్రం ఏం తెలుసు, అది నిజమే అనుకుంటారు. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఏది నిజము, ఏది ఫేక్, ఏది రియల్ అనేది తెలియకుండా పోయింది. మనమే కొన్ని సందర్భాల్లో గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాం వచ్చిన తర్వాత. అంతకుముందు మనకు తెలిసేది యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తుంది కదా. ఒక చిన్న వీడియో ఏదో పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి దుంకినట్టు, లేదా ఒక పులి వచ్చి అటాక్ చేస్తున్నట్టు, దాంతో ఫైట్ అంటే ఇట్లాంటి అన్ని క్రియేషన్ చేసి పెడుతున్నారు. అంటే వాళ్ళ లైక్స్ కోసం కావచ్చు, లేక ఇవన్నీ ఫాలోవర్స్ కోసం కావచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమైతుందంటే ఇది నిజమే అనుకొని వాళ్ళు కూడా భ్రమపడే పరిస్థితిలోకి వచ్చింది. కంపారిజన్ అనేది చాలా డేంజర్ అండి. ఓకే, అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఈ లైక్స్ కోసమో లేవో కామెంట్స్ కోసమో పిల్లలు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ను కోల్పోయే ప్రమాదం చాలా ఉంది. అంటే ఆ లైక్సే లైఫ్లో కావు కదా, కామెంట్స్. అంటే వాడు ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళకే తెలియదు. వాలిడేషన్, నేను ఇంతేనేమో, నా ఓటు ఇంతేనేమో. ఈ విధంగా పిల్లల మానసిక స్థితి మీద చాలా ప్రభావం పడుతుంది నిజంగా చెప్పాలంటే. ఈరోజు స్కూల్స్ కావచ్చు, ప్రతిదీ హోంవర్క్, ఆన్లైన్ క్లాసెస్. మా పిల్లోడికి ఒక యాప్ పెట్టిరు, స్కూల్కు సంబంధించిన యాప్. అసలు మేము వాడము అది, దానికి మళ్ళీ ఛార్జ్ చేస్తారు. ఇయర్లీ ఈ యాప్ కోసం అని ఇంత ఛార్జ్ చేస్తారు స్కూల్ వాళ్ళు. చూడండి, వాల్యూ ఓన్లీ లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల వాల్యూ పెరుగుతుందా? కాదు కదా. సో స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది పిల్లలు 11 గంటల వరకు 12 గంటల వరకు పడుకుంటలేరు. మార్నింగ్ ఎందుకు లేస్తలేరు అంటే వాడు లేట్గా పడుకుంటాడు, ఫోన్ చూస్తుండు, రీల్స్ చూస్తుండు. దీనివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. చాలా మంది పెద్దవాళ్ళు కూడా నాకు నిద్ర వస్తలేదు, ఏదో వస్తలేదు, లేకపోతే ఇంకా ఏదో అని చెప్పేసి ఒక కారణాలు చెప్తుంటారు. దానివల్ల మళ్ళీ వచ్చి మాకు మెడిసిన్ ఇవ్వండి సార్, లేదా మాకు థెరపీ ఇవ్వండి సార్, ఇలాంటి వచ్చి మాకు అడుగుతుంటారు. నిద్ర తగ్గడం వల్ల ఏమవుతుంది, బాడీలో అన్ని చేంజెస్ అవుతాయి, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న పిల్లలకు ఈరోజు ఆడపిల్లలు చూడండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ముందే వస్తున్నాయి. 16 ఇయర్స్కు 15 ఇయర్స్కు ఎంత సఫర్ అవుతారు, హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని. కంటి చూపు ప్రాబ్లం కావచ్చు, లేదా ఇట్లా డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఫోన్ వల్ల 100% వస్తున్నాయండి. సో ఒక రూల్ అనేది, ఫోన్ ఫ్రీ రూల్ పెట్టుకోవాలి. అంటే మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నాము, మార్నింగ్ లేచినప్పుడు ఒక ½ అన్ అవర్ వరకు మనం మొబైల్ చూడొద్దు అనేది ఒక రూల్ పెట్టుకోవాలి. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు 9:30, 9 ఇలా పెట్టుకోవాలి. మనం లేటుగా తింటున్నాము, లేటుగా పడుకుంటున్నాము, మళ్ళీ పొద్దున లేటుగా లేస్తున్నాము. ఈ విధంగా అంటే లైఫ్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే, హాస్పిటల్ వెళ్దాంలే, ఇట్లా సివియర్ ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తారండి. డాక్టర్స్ కూడా ఏం చేయలేరు. వాడు 200, 180, 190 బీపీ పెంచుకొని వస్తాడు. దీని గల కారణాలు చాలా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు మెంటల్ హెల్త్ అన్ని డిస్ట్రాయ్ చేసుకొని వస్తారు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ముందు జాగ్రత్త ఏది తీసుకోరు. అన్ని అనార్థాలు జరిగిన తర్వాత అన్ని ఎవరు ఏం చేయలేరు దానికి. సైబర్ బుల్లింగ్ అండి. సో పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఈరోజు ఎంతో మంది మన ట్రైనర్స్
సైబర్ క్రైమ్ మనం ట్రైనింగ్ వెళ్ళి తీసుకున్నాం, నేను కూడా తీసుకున్నాం. యాంటీ నార్కోటిక్ తీసుకున్నారు చాలా మంది. మన వాళ్ళు కూడా చాలా మంది స్కూల్కి వెళ్ళి దీని గురించి అవగాహన ఇస్తున్నారు. కానీ ఎంతమంది పిల్లలు మారుతున్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు మారుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. విన్న రోజు ఒక రోజు మాత్రమే అది మైండ్లో ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అలాగే ఉంటుంది. అంటే ఈ సైబర్ బుల్లింగ్ అంటే అబ్యూజింగ్ జరగవచ్చు పిల్లల విషయంలో, లేదా ఏదైనా లింక్ వచ్చినప్పుడు మన అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ పోవచ్చు. ఇట్లా డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయండి. దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం. అంటే రీసెంట్లీ మా అల్లుడు, వాడు మేజర్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏదో ఒక లింక్ వచ్చింది, దాని తర్వాత మీకు ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఫస్ట్ 10,000 రూపీస్ వేయించుకున్నారు. వానికి అకౌంట్ ఉన్నది, వాని దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నాడు. అట్లా 40,000 రూపీస్ పోగొట్టుకొని ఎవరికి చెప్పలేదు. దాదాపు వారం అయింది, 10 days 15 days అయింది. వీడు ఎందుకు ఇట్లా ఉన్నాడని ఆలోచిస్తే అంటే అన్ని డబ్బులు పోగొట్టుకున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఏమైనా అంటారేమని చెప్పేసి వాడంతా టెన్షన్లో ఉన్నాడు. ఏమైందిరా అంటే ఎవరికి చెప్తలేడు. అంటే చూడండి, ఒక 40,000 రూపీస్ ఒక స్టూడెంట్ పోగొట్టుకున్నాడు అంటే ఎలా ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్స్, దాని మీద ఎన్నో చర్చలు జరిగినాయి. ఎన్నో కొన్ని ప్రపంచ యాత్రికుడు ఆయన చాలా దీని గురించి మాట్లాడాడు. సో ఈ విధంగా బెట్టింగ్ యాప్ వల్ల కూడా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. స్టూడెంట్సే కాదు, పెద్దవాళ్ళు చాలా మంది కూడా. సో సైబర్ బుల్లింగ్ అనేది చాలా డేంజర్. ఫోన్ వాడుతున్నాం అంటే నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు బాంబు లాగా ఒక ఇమేజ్ చూపించినట్టు ఇది కూడా ఒక బాంబు లాంటిదే. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ మనకు జరుగుతున్నాయి. సో ప్రైవసీ అండ్ ఆన్లైన్ సేఫ్టీ మనం ఏం చేస్తున్నాం పిల్లలకు? పర్సనల్ ఇన్ఫో చెప్పండి పిల్లలకు. పర్సనల్గా వీడియోస్ కానీ అండ్ ఫొటోస్ కానీ ఎవరికి అన్నోన్ పర్సన్కు షేర్ చేయొద్దని చెప్పేసి దానికి ఒక సెట్టింగ్ పెట్టండి. ప్రైవేట్ మీడియా ఫొటోస్ వీడియోస్ షేర్ చేయొద్దని వాళ్ళకి అవేర్నెస్ మనం ఇవ్వాలి. తీసుకెళ్ళి ఏదో ఇంట్లో జరుగుతున్నటువంటి వీడియోస్ అన్ని పెడుతుంటారు, ఇంట్లో జరుగుతున్నట్టు సమస్యలు అన్ని పెడుతుంటారు. డైరెక్ట్ ఏడిపోతే ఆడ లైవ్లు పెడుతున్నారు, అన్ని చూపిస్తున్నారు. సో ఈ విధంగా అన్నోన్ పర్సన్కు బ్లైండ్లీగా నమ్మకూడదు. మనకందరికి తెలుసు, చాలా స్వీట్గా మాట్లాడుతుంటారు. చాలా ఆన్లైన్లో హనీ ట్రాప్ అని లేదా ఇట్లాంటి చాలా ట్రాప్స్ జరుగుతున్నాయి. ఏదైనా సస్పీషియస్ లింక్స్ మనకు వచ్చినప్పుడు దాని ఏదో ఫోన్పే లింక్స్ కూడా వస్తుంటాయి. మనకు డబ్బులు వచ్చినట్టు, అరే మనకు డబ్బులు వచ్చినాయని ఆ లింక్ను ఓపెన్ చేస్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులు వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది. సో ఒకసారి నాకేం జరిగిందంటే, నేను క్లినిక్లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది నాకు, మీకు మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలండి అని చెప్పేసి, మీకు ఒక ఓటీపీ వస్తుంది, దానికి మాకు చెప్పండి. ఇట్లా వచ్చినప్పుడు నేను అవేర్గా నాకు ఇది అవసరం లేదని స్కిప్ చేసిన, అంటే ఆ కాల్ని కట్ చేసిన. ఎవరు కూడా ఇట్లా ఓటీపీ అడిగినప్పుడు మనం తొందరలో ఇచ్చేసినాం అనుకోండి, అఫీషియల్ నుంచి ఇలాంటివి ఏమి రావు, మనం డైరెక్ట్గా వెళ్ళి మనం చేసుకోవాలి. రైట్. దాని తర్వాత మనం పేరెంట్స్ ఏం చేయాలి అసలు? చాలా మంది ఏం చేస్తారు, పిల్లలు ఫోన్ పట్టుకొని మాట వింటలేరని చెప్పేసి ఫోన్ను లాక్కోవడం జరుగుతుంది. ఫోన్ను లాక్కోవడం, చిన్న పిల్లల దగ్గరికి లాక్కోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సడన్గా మనకి అలవాటు చేసిన తర్వాత, ఇప్పుడు ఒక తాగుబోతుకు మందు అలవాటు అయిన తర్వాత వానికి దాన్ని ఆపేయంటే ఆపేయగలుగుతాడు? వాని బాడీ ఏది పని చేసి షేక్ అవుతుంది. పిల్లలు కూడా అలవాటైన తర్వాత లాక్కున్న తర్వాత వాని బిహేవియర్ చేంజ్ అవుతుంది, వాడు అగ్రెసివ్ అవుతాడు, మనని కొట్టడానికి వస్తాడు, అంత చిరాకు ఇలాంటివి ఉంటాయి. కానీ ఫోన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. పిల్లలు 0 to 7 years వారు పిల్లలకు ఏది చెప్పినా చక్కగా నేర్చుకుంటారండి. వాళ్ళ ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. 7 సంవత్సరాలు దాటిన తర్వాత వేరే ఉంటుంది. ఓపెన్గా మాట్లాడండి వాళ్ళని. పిల్లలతో ఓపెన్గా మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది మంచి, ఇది ఏది చెడు అనేది చెప్పడం వల్ల. ఏదైనా అలాంటి జరిగినప్పుడు, అరే డాడీ చెప్పింది కదా లేదా మమ్మీ చెప్పింది కదా అని చెప్పేసి ఈ విధంగా ఒక
అక్కడ ఆగి ఆలోచించగలుగుతారు. వాళ్ళకు ఒక బౌండరీస్ పెట్టండి. ఏజ్ లిమిట్ ఇలా ఉంటది, ఈ ఏజ్ వరకు ఇవే చూడాలి, ఇవే వాడుకోవాలి, ఈ యాప్స్ అనవసరమైనటువంటి యాప్స్ ను డిలీట్ చేయండి. దానికి ఒక లాక్ సిస్టమ్ పెట్టండి. మనం ఒక పేరెంట్స్ ఒక రోల్ మోడల్ గా అవ్వాలండి. 100% రోల్ మోడల్ కావాలి. అంటే మనమే ఇక్కడ దారి తప్పుతున్నాం కాబట్టి పిల్లలు ఎందుకు దారి తప్పరు? ఇదంతా మన దగ్గరనే ఉంది. సో లాస్ట్కి ఏంటంటే మానిటర్ చేయండి, కమ్యూనికేట్ చేయండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ ను లీడ్ చేయగలుగుతారు. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్, మీడియా వల్ల, ఫోన్ల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ చాలా చక్కగా వివరించారు. మీ పాటలతో, మీ స్టోరీస్తో, మీ వీడియోస్తో చాలా బాగుంది సార్ సెషన్. సో మనం సెషన్ని ఫస్ట్ కంక్లూజన్ చెప్పుకుందాము, తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాము. నౌ ఐ రిక్వెస్ట్ నిర్మలా మ్యామ్ ఫర్ కన్క్లూడింగ్ ద సెషన్. నిర్మలా మ్యామ్, ఓకే, ఎస్, అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఇస్తున్నాను, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. సో కొంచెం మధ్యలో నేను కొంచెం మ్యామ్ స్పీడ్ చెప్పి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అర్థవంతంగా వివరించారు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం కేవలం పిల్లలపైనే కాదు, పెద్దలపై కూడా. దీన్ని ఎలా అధిగమించాలి, తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు వాటి బారిన పడకుండా చేయవచ్చు లాంటి విషయాలను చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. క్వశ్చన్స్ తీసుకుందామా సార్?